శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. దివ్య డైమండ్స్, ఆరిజిన్ ఫర్ జెన్యూన్, సర్టిఫైడ్ అండ్ ఎఫెక్టివ్ జెమ్స్. ఓం నమో వెంకటేశాయ. ఇందరికీ అభయం మూలిచ్చుచే కందువగు మంచి బంగారు చే. ఇందరికీ అభయం మూలిచ్చుచే కందువగు మంచి బంగారు చే. ఇందరికీ అభయం మూలిచ్చుచే వెలలేని వేదములు వెదకి తెచిన చే. చిలుకు గుబ్బలి కింద చేర్చుచే వెలలేని వేదములు వెదకి తెచిన చే. చిలుకు గుబ్బలి కింద చేర్చుచే కలికియగు భూకాంత కౌగిలించిన చే. కలికియగు భూకాంత కౌగిలించిన చే. వలనైన కొనగోళ్ళ వాడి చే. ఇందరికీ అభయం బూలిచ్చుచే కని ఓక బలి చేత దానమడిగిన చే. వనరంగ భూదాన మొసగు చే. కని ఓక బలి చేత దానమడిగిన చే. వనరంగ భూదాన మొసగు చే. మొనసి జలనిధియమ్ము మొనకు దేచిన చే. మొనసి జలనిధియమ్ము మొనకు దేచిన చే. ఎనయా నాగేలు ధరించు చే. ఇందరికీ అభయం బూలిచ్చు చే. పురసతుల మానములు పొల్ల చేసిన చే. తురగంబు బరపెడి దొడ్డ చే. పురసతుల మానములు పొల్ల చేసిన చే. తురగంబు బరపెడి దొడ్డ చే. తిరువేంకటాచలాధీశుడై మోక్షంబు. తిరువేంకటాచలాధీశుడై మోక్షంబు. తెరవు ప్రాణులకెల్లా తెలిపెడి చేయి. ఇందరికీ అభయం బూలిచ్చు చేయి. కందువగు మంచి బంగారు చేయి. ఇందరికీ అభయం బూలిచ్చు చేయి. ఓం నమో వెంకటేశాయ. ఈ కీర్తనలో సాక్షాత్తు శ్రీ వెంకటనాథుని యొక్క అభయహస్తాన్ని గురించి వర్ణించారు శ్రీ తాళపాక అన్నమాచార్యుల వారు. ఈ అభయహస్తము ఏ విధంగా మనల్ని రక్షిస్తుంది అంటే ఎంతోమంది భక్తులకి మార్గనిర్దేశకాన్ని ఇచ్చింది, ఇంకా ఎంతోమందిని రక్షించింది, కాపాడింది. ఏ విధంగా కాపాడింది అంటే దశావతారాలైన మత్స్య కూర్మ వరాహ వామన నారసింహ పరశురామ శ్రీరామ శ్రీకృష్ణ బుద్ధ కల్కి ఈ దశావతారాలలో అన్నిటిలో కూడా వేదాలను రక్షించి రాక్షసులను సంహరించి మానవాళిని ఉద్ధరించడం ద్వారా ఈ అభయహస్తము మనందరినీ కాపాడింది. అదేవిధంగా ఎవరైతే ఆ వెంకటనాథుని పరిపూర్ణమైన శరణులు కోరుతారో అటువంటి అందరికీ కూడా ఆ వెంకటనాథుని యొక్క అభయహస్తము సర్వవేళల సర్వావస్థలయందు సర్వకార్యాలయందు కాపాడుతుందని ఈ కీర్తనలో మరి శ్రీ తాళపాక అన్నమాచార్యుల వారు తెలియజేశారు. ఓం నమో వెంకటేశాయ.